అందరికి నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయి కోర్స్ వరల్డ్. అలా గుడ్ ఈవినింగ్ అన్న. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు గుడ్ ఈవినింగ్. ఏం చదువునా భోజనాలే మనమైతే చేయలే, చూసిరుగా. బిర్యానీ తెచ్చుకున్నాం, బట్ పోతే మటన్ బిర్యానీ. మీరు నిజం అబద్ధం అనుకుంటారు, బిర్యానీ ఉంది దీంట్లో. పడిపోతే ఒక్క నిమిషం మీకు కర్రీ కూడా చూస్తాను. అవు కర్రీ కూడా ఉంది. బిర్యానీ తెచ్చుకున్నాం, బట్ తినలే. తిరుపతి కావట్లే అన్న, ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు లేకుంటే ఇక తిరుపతి కావట్లేదు, తినలేదు. ఫస్ట్ మీకు వీడియో పెట్టాలి, తర్వాతనే ఏమంటే తినాలి. ఎందుకంటే ఈరోజు మనం 4 పెట్టినాం, 3 పెట్టినాం. ఒకటి ఇక అది మిస్టేక్ పెట్టినాం మనం. ఒకటి మారుతి ఓమ్ని పెట్టినాం 2012. బట్ వీడియో క్రియేటింగ్ అప్పుడు మనం తవేరా వీడియో చేసినాం మార్నింగ్. అదొకటి ఇదొకటి మిక్స్ అయిపోయింది. 2012 మన జేఎన్టీయూ కూకట్పల్లి నుండి పెట్టినా. 2012 పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఉంది. 1,39,000 పెట్టినాం. ఒకసారి మన వీడియోలో పెట్టి చూడండి. ఎందుకంటే మనం లాంగ్ లెంత్ మాట్లాడేది, దీన్ని మనం డైరెక్ట్ ఇసిపెట్టేస్తాం. ఇక దీన్ని మనం క్రియేటింగ్ చేసేది లేదు. ఈ వీడియో డైరెక్ట్ మనం కొత్త సార్ నుంచి పెడుతున్నాం కాబట్టి దీంట్లో క్రియేటింగ్ ఆప్షన్ ఉండదు పక్కన మీకు ప్లే అవ్వడానికి. ఓకే, బట్ కొత్త వీడియోలో ఇలా ముఖ్య సారాంశం ఏంటంటే, కారు కొనడానికి వచ్చిన వాళ్ళు మోసం చేస్తారు. మోసం చేసి అందరు చేయరు, ఒక 10% చేస్తారు. మరి అమ్మే వాళ్ళు కూడా మోసం చేస్తారా అంటే, అమ్మేవాళ్ళు డైరెక్ట్ ఓనర్స్ ఎవరు చేయరు. కొందరు అమ్మేవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ప్రాబ్లం ఏదైనా ఉంటే కప్పిపుచ్చి మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది. 10%, 100లో ఒక 10, 15, 20% ఉంటారు. ఓనర్స్ అయితే ఎవరు చేయరన్నా. కారు అమ్మే వాళ్ళు ఓనర్స్ ఎవరు కూడా వాళ్ళ టైం వాళ్ళకే ఉంటుంది. దాన్ని ఏదో క్రియేట్ చేసి దాన్ని మొత్తం కప్పిపుచ్చి మీకు అమ్మడానికి చేసేంత ఉన్నట్టే అమ్ముతారు. బట్ కొందరు అమ్మేవాళ్ళు ఏం చేస్తారంటే, కారు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు దాన్ని కప్పిపుచ్చి, అంటే ఏదైనా బాడీ రస్ట్ వచ్చినా, బాడీ యాక్సిడెంట్ అయినా, డ్యామేజ్ అయినా. యాక్చువల్లీ కొన్ని కార్లు మీరు కొంటారు, కొన్న తర్వాత మనకు లోపల ఫుల్ మ్యాటింగ్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఫుల్ మ్యాటింగ్ అనేది మొత్తం ప్యాకప్ చేసేస్తారు కాళ్ళక్కడ. ఫుల్ మ్యాటింగ్ లోపల కాళ్ళక్కడ ప్యాకప్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అది ఓపెన్ చేసి కాళ్ళక్కడ మనం బాటమ్ చూడడానికి ఆస్కారం ఉండదు. అంతేనే కదా, మొత్తం ఫుల్ ప్యాక్ చేస్తారు. దాన్ని తీయాలంటే మొత్తం గుంజి ఉడబీకి తీయాలంటే కాదు. ఏం చేస్తాం, లోపల కాళ్ళక్కడ రెస్ట్ వచ్చిందనుకోండి బాటమ్, దాన్ని మొత్తం ఫుల్ మ్యాటింగ్ చేస్తారు. తీయడానికి ఆస్కారం ఉండదు. యాక్చువల్లీ మీరు కిందంగా చూసుకునేది ఉంటుంది. కిందంగా చూస్తే మ్యాక్సిమం అర్థమైపోతుంది. కానీ కొందరు కిందికి పండుకొని కిందంగా చూడరు. ఏం చూస్తే క్లియర్గా కింద డయాష్ ప్యానల్ అంటారు. ఇంజన్ బెడ్ వెయిట్ మొత్తం ఆగేది మొత్తం డాష్ ప్యాన్ మీద. ఆ బెడ్ అనేది చూడకుంటే ఏంటంటే, మన నెగ్లెన్స్ చేస్తే చిన్న బండ్లకు వచ్చేసి 20,000, పెద్ద బండ్లకి 50,000 కూడా అవుతుంది. ఎందుకంటే కంప్లీట్ ఇంజన్ డౌన్ చేయాలి, డౌన్ చేసేది ఉంటుంది. ఓకేనా. అలా ఇక ఇంజన్ ప్రాబ్లం. కొందరు ఏం చేస్తారంటే, ఇంజన్ ఫస్ట్ మనకు యాక్చువల్లీ ఇంజన్ వీక్ ఉంటే కంప్రెషర్ కొడుతుంది. మనం యాక్చువల్లీ అయితే పెట్రోల్ బండ్ గురించి ఎక్కువ మాట్లాడేది. ముందు లైట్గా కంప్రెషర్ అంటే కొంచెం ఆయిల్ కొడుతుంది బయటికి. అస్సలు ఆయిల్ కొట్టలే అంటే కండిషన్ ఉన్నట్టు లైట్గా కొంచెం చినుకులు కొంచెం అట్లా వచ్చిందనుకోండి, కొంచెం వీక్ అవుతున్నట్టు. వెనక స్మోక్ రాదు, తర్వాత మనకు పెరుగుద్ది. ఇప్పుడు పెరగదు, ఎప్పుడు పెరుగుతో చెప్పలేవు. 6 months కావచ్చు, 5 months కావచ్చు, 2 months కావచ్చు, 1 year కావచ్చు, ఎప్పుడో కానీ స్టార్ట్ అవుతుంది. బట్ ఏంటంటే లోపల 20,000లో ఏం కాదు. మరీ లక్షలు పెట్టుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి మెకానిక్ సలహా తీసుకోవాలి. అయితే ఇప్పుడు అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది బాడీ డ్యామేజ్ ఉన్నా దాన్ని కవర్ చేస్తారు. టైర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రే కుక్కరాజు, రే నీ అమ్మ ప్రశాంత్ మాట్లాడారా. ముక్కలు బొక్కలు అన్న ఉంటే ఏంటి అన్న, కొంచెం ముక్కలు బొక్కలు గోల, వీళ్ళకు గోల, ముక్కల బొక్కల గోల. బట్ పోతే బాడీ రస్ట్ వచ్చినా గిస్ట్ వచ్చినా ఏం చేస్తారంటే, దానికి పెయింట్ వేసి మక్కు పెట్టి మొత్తం ఎట్టుబడి కవర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కొన్న దాని మీద లాభం రావాలి, 10,000, 5,000 రావాలి. ఎటుబడి దాని నుంచి దళపెడుని తప్పించుకోవాలన్నట్టు కూడా చేస్తారు. అయితే అందరూ అలా ఉండరు. మ్యాక్సిమం అమ్మే వాళ్ళలో చాలామంది మన ఛానల్లో, అంటే మన ఛానల్ ఇప్పుడు చెప్పే విషయం అయితే మన ఛానల్ గురించి కాదు, అంతా దేశం గురించి చెప్తున్నాను నేను. ఏదో నా ఛానల్ ఒక్క ఛానల్ గురించి కాదు. అమ్మే వాళ్ళలో ఎవరు కూడా ఫ్రాడ్ చేయరు. 100లో 80% చేయరు. 20% ఉంటారు. అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే, కప్పిపుచ్చుకోవడం కోసం
ప్రతి ఒక్కటి దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేసి పంపిస్తారు, కానీ అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మన ఛానల్ ఏదున్నా నా సలహా తీసుకోండి. మనం ఎనీ టైం మీకు టచ్లో ఉంటాం, మీతో మాట్లాడతాం. విత్ ఇన్ ఒక్క రింగ్కి నేను కాల్ లిఫ్ట్ చేస్తాను. కొంచెం కాల్ మాట్లాడి మీతోని వీడియో చేసేటప్పుడే కొంచెం లిఫ్ట్ చేయను, ఎందుకంటే మనకు ఉన్నది ఓడనెవరు, మనం ఒకళ్ళే కాబట్టి మన అటు ఫోను ఇటు రెండు మాట్లాడలేము కాబట్టి వీడియో కటప్ చేయడానికి ఉండదు. కాబట్టి నేను వీడియో మాట్లాడేటప్పుడే నేను ఫోన్ లిఫ్ట్ చేయను. బట్ పోతే నెక్స్ట్ నాకు కొంచెం ఇంకోటి ప్రాబ్లం అవుతుందంటే, చాలామంది మనం వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఒక అన్న మనకు ఒక కారు 2,60,000 2,40,000 ఎక్స్పెక్ట్ చేసిన కార్ని మనం 1,80,000 1,50,000 తగ్గించి పెడతాం. బట్ ఇప్పుడు ఒక రేటు తగ్గించి పెట్టిన తర్వాత కూడా కస్టమర్ మనకు కాల్ చేసి, సాయిపన్న మీరు ఈ కారుకు యాక్చువల్లీ మనం ఓమ్ని పెట్టినాం, 2015 మోడల్ ఓమ్ని పెట్టినాం. ఆయన 2,30,000 ఎక్స్పెక్ట్ చేస్తే మనం 1,83,000 అని పెట్టినాం. 1,83,000 పెడితే ఏమంటారు దాన్ని, నోటిఫికేషన్ పోలేదు. రీఅప్లోడ్ చేసినాం. ఆయన యాక్చువల్లీ చర్చ్ ఫాస్టర్ మియాపూర్ బొలారం. బట్ ఏమైందంటే ఆయన చర్చ్ ఫాస్టరు, చర్చ్ కట్టేది ఉంది, పైసలు అవసరం ఉండి 1,83,000 కాదు 170 అన్నారు, 160 అన్నారు. నేను 159 పెడతా, నెగోషియబుల్ పెడతా అని చెప్పిన. పెట్టండి సార్, నాకు అవసరం ఉండేది. 159 పెట్టి నెగోషియబుల్ పెడితే మన అన్నలు నాకు కాల్ చేసి, అన్న 1,59,000 ఫైనల్ ఎంత, ఫైనల్ ఎంత అంటే, మనం ఆల్రెడీ 2,30,000 చెప్పిన కార్ని మనం తగ్గించి 1,50,000 పెట్టినాం. నెగోషియబుల్ ఉందని చెప్పినాం. మీరు కార్ దగ్గరికి వెళ్తే దాని కండిషన్ బట్టి మీరు చెక్ చేసి తగ్గించుకోవాలి, అంతేనా కదా. ఫైనల్ ఎంత అయిందన్నా, నాకు చాలా ఈ మధ్య నాకు ఇలా చెప్పాలంటే నాకు ఏ అర్థం కావట్లేదు. బండి చూడండి ఫైనల్ లేదు. నేను ఆల్రెడీ 2,30,000 పెట్టిన బండి నేను 1,59,000 తీసుకొచ్చిన, తగ్గించిన. మీకు కార్ కావాలనుకున్నప్పుడు ఒక రేటు రీజనబుల్గా ఉన్నప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి ఇంకా మీరు దాని కండిషన్ ఉంటుందో చెక్ చేసి మీరు ఇంకా తగ్గింపు ఉంది అని అంటున్నాగా, తగ్గింపు లేదు. ఇది ఫైనల్ 1,50,000 ఫైనల్ అంటే మీరు 1,50,000 ఫైనల్ అంటారు కదా, నమ్మ ఇంకేమైనా తగ్గుద్దా అంటే అది వేరు. 1,59,000 తగ్గింపు ఉంది అన్నాం కూడా ఇంకా ఫైనల్ ఎంత అంటే యాక్చువల్లీ 1,59,000 ఫైనల్ ఏమంటా 1,50,000 అంట. మీరు అక్కడికి వెళ్ళి బరాబర్ 1,50,000 తీసుకుంటారా చెప్పండి, తీసుకోరుగా. అట్టెట్లా అన్నా మేము రావాలి, బండి చూసుకోవాలి, బండి ట్రై చేయాలి, చెక్ చేసుకోవాలి. మరి అట్టేటప్పుడు మనం ఫైనల్ ఎందుకు అడగాలి? తగ్గింపు ఉంది అంటున్నాగా, 1,59,000 కూడా తగ్గింపు ఉంది అంటే తగ్గింపు 5,000 చేసుకోవచ్చు, మీరు 10,000 చేసుకోవచ్చు, 15,000 కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం ఈరోజు బొలారం కార్ని అప్లోడ్ చేసినాం. మియాపూర్ బొలారం కారు చర్చి ఫాస్టర్. అయితే ఇక్కడ ప్లే చేయడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే మరి లాంగ్ వీడియో చేస్తున్నాం, ఇది డైరెక్ట్ ప్లే అవుతుంది. మనం ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేసినాం. మన బొలారం 2015, ఆయన 2,30,000 ఎక్స్పెక్ట్ చేసినాం, మనం 1,80,000 పెట్టినాం. 1,83,000 కాదు, మళ్ళీ రీఅప్లోడ్ చేసిన అంటే 1,59,000 పెడతా. ఈరోజు మన సబ్స్క్రైబరు ఈరోజు 1,000 రూపాయలు మనకు ఫోన్పే చేసి ఈరోజే కార్ దగ్గరికి వెళ్ళిండు. 2015 ఓమ్ని 8 సీటర్ సింగిల్ ఓనర్ కార్ని 1,30,000 తీసేసుకుండు, ఓకేనా. 1,30,000కు 2015 మోడల్ తీసేసుకుండు. బట్ మనం 1,50,000 పెట్టినాం. 50,000 పెడితే 30 తీసుకుంటా, 30,000 29,000 తగ్గింది. ఓనర్ తీసుకున్న అతను ఏమంటున్నాడంటే, అన్న బండి మొత్తం ఏకదమ్ ఉంది, కొంచెం కింద రస్ట్, పైన ఆర్డర్ రస్ట్ ఉంది. రస్ట్ అంటే మేజర్గా ఏం లేదు, పైన ఆర్డర్ కొంచెం వాటరు కొంచెం ఏంటంటే ఎక్కువ సింగిల్ ఓనర్ ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ అన్న, వాళ్ళు తక్కువ 71,000 తిరిగింది బండి, తక్కువ వాడతారు. ఎక్కువ మెయింటెనెన్స్ లేనప్పుడు కొంచెం రస్ట్ అయితే వాటరు, వర్షాలు రెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం వర్షాలు ఆగి కొంచెం రస్ట్ లెక్క జామ్ అవుతుంది. దాన్ని మనం మొత్తం క్లీనప్ చేసుకొని డెంట్ షాప్ కూడా మంచిగా పెయింటింగ్ గీటింగ్ చేసుకుంటారు, నో ప్రాబ్లం. 2015 మన సైట్ కాస్ వార్డులో 1,30,000కు సోల్డ్ అయింది. రేపు మనం సోల్డ్ అవుట్ వీడియో కూడా పెడతాం. యాక్చువల్లీ ఈరోజు అడ్వాన్స్ 10,000 ఇచ్చి వచ్చిండు, రేపు మిగతా పేమెంట్ ఇచ్చి అన్న నేను తీసేసుకుంటా, మొత్తం అడ్వాన్స్ కట్టేసినాడు. 2015 1,30,000కి సోల్డ్ అయిపోయింది. అంటే వేరే 2015 కారు అన్నీ రావాలా, కొందరు ఉంటారు వాళ్ళ అవసరం ఇంట్రెస్ట్. మామూలుగా 2015 మార్కెట్ వచ్చేసి 1,60,000 70,000 70,000 80,000 ఉంది. మన ఛానల్లో పెట్టినంత తక్కువ ఎవరు పెట్టరు. కాబట్టి కొంచెం మీరు కూడా ఆలోచించండి. ఏదైనా కార్ తీసుకోవాలంటే ఫస్ట్ కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి అప్పుడు ఫైనల్ చేసుకోండి, అంతేగాని కార్ దగ్గరికి వెళ్ళకుండానే ఫైనల్ ఎంత అంటే ఫైనల్ 1,50,000 ఉన్న కార్ని 1,40,000 అని చెప్తాం.
మీరు బండి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి 1,00,000 తీసుకుంటారా? లేదు మళ్ళీ బేరం మాట్లాడుతావు అంటే అప్పుడు ఏమంటాడు అమ్మేతను, అరవై నువ్వు మరి ఎందుకు మాట్లాడిన అరవై ఫోన్లో, అప్పుడు మరి ఫైన్ ఎందుకు అన్నావు, మరి బండి చూడండి ఎందుకు అన్నావు అంటే అట్లా కాదు ఇట్లా ఇవన్నీ కరెక్ట్ కాదు. మనకు కారు కావాలి ఒక రీజనబుల్ రేట్లో ఉంది అన్నప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూసి తీసుకోవడం కరెక్ట్. ఓకేనా? యాక్చువల్లీ ఇప్పుడు అన్నం కూడా తినలే, వేరే నాకు పనులు ఉండే పోయినా వచ్చినా ఇంట్లో ఒక్క తిన్నా తిరుగుతుంది. ఎప్పుడైనా నా పిల్లలు నా ఫ్యామిలీ అందరు ఉంటారు, అందరితో కలిసి తినేది. ఇవాళ ఇక మనం తినలే, వేరే పని మీద పోయి వచ్చిన. ఇప్పటికి 4 వీడియోలు 3 వీడియోలు పెట్టినాం, 4వది కూడా రీఅప్లోడ్ డబల్ చేసిన. ఎందుకంటే అది మిస్టేక్ అయిపోయింది. దాంట్లో మనం మాట్లాడేది వెర్షన్ ఏమైందంటే తవేరది మాట్లాడినాం, ప్లే ఏమైంది అయింది అందుకు, కాబట్టి మళ్ళీ పెట్టినాం. ఏదేమైనా మీతో అప్పుడప్పుడు ఎప్పుడు కార్లు అమ్ముడు చేసుడే కాదు, కొంచెం మీకు అవగాహన, మీరు కొంచెం కొనేటప్పుడు ఆలోచించండి. అంచనా అంటే ఏదో ఆలోచన కాదు, మనం రీజనబుల్గా పెడతాం రేట్లు, డైరెక్ట్గా ఉంటాం. కార్ దగ్గర వెళ్ళాక ఫైనల్ చేసుకోండి. ఓకేనా? బట్ కార్ కొనేటప్పుడు కూడా నాకు కాల్ చేయండి. సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు ఎనీ టైం మీరు జీవితాంతం కొనే వరకు మీ నెంబర్స్ ఇష్యూ అవుతుంటాయి మా ఛానల్లో. ఇవాళ వరకు మన కామెంట్ బాక్స్ ఆన్లో ఉంది అంటే సైప్ అన్న తప్పు చేయడు, బరబ్బర్ కామెంట్ బాక్స్ ఇవాళ వరకు నేను ఛానల్ పెట్టి రేపు ఆగస్ట్ వస్తే 2 years. ఓకేనా? ఈ మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇంకా 3 months అయితే 2 years కామెంట్ బాక్స్ ఆన్లో ఉండబట్టి మనం తప్పు చేయం. తప్పు చేస్తే మీ ఇష్టం పెట్టుకున్నా పెట్టుకోండి. నేను తప్పు చేసి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని లాస్ చేసి మీకైనా మోసం చేస్తే పెట్టండి, మోసం చేస్తే పెట్టండి. ఓకేనా? మనం ఎవరిని మోసం చేయమన్నా మనం ఏంది 1000 రూపాయలు సర్వీస్, కార్ అమ్మితే 1000, కార్ కొంటే 1000. ఐస్ క్రీమ్ చిచ్చారా? ఇక నీకోసమే చూస్తున్నానే బాబాయ్, నీ అమ్మ రాలే అని ఈ ఇన్సే వీడియో మాట్లాడాను. నాకు ఇదొక సౌండ్ పొల్యూషన్ అన్న, వీడియో మాట్లాడబో కంపల్సరీ. ఇక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, అమ్ముకుంటారు, కామన్ ఎవరు కానీ మనకేందంటే నాకు కొంచెం ఇది అంతే ఇక. ఓకే, ఏదేమైనా కార్ కొనే వాళ్ళు ఏదైనా నాకు కాల్ చేయండి, విత్ ఇన్ 1 ring కాల్ లిఫ్ట్ చేస్తా. వీడియో మాట్లాడితే లేని ఈరోజు 10 నిమిషాల వీడియో, 12 నిమిషాల వీడియో, 12 minutes 17 seconds మాట్లాడినా పక్కన యాక్చువల్లీ మనం ప్లే అవుతుంది ఎప్పుడైనా. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది లాంగ్ లెంత్ వీడియో, డైరెక్ట్ మన వివో V20 నుండి అసెక్ట్ మనం చేస్తున్నాం. మీకు ఏది ఉన్నా నాకు కాల్ చేయండి, మీరు కార్ కొంటప్పుడు నాకు కాల్ చేయండి, మీ విత్ ఇన్ సెకండ్ మీ డౌట్స్ ఏదున్నా నాకు కాల్ చేయండి. అంతేనా? ఏదన్నా నాకు కాల్ చేయండి, మీకు ఎనీ టైం నేను టచ్లో ఉంటాను. సైప్ కోసం ఇది మీ ఛానల్, ఇది మీ సపోర్ట్ ద్వారానే సైప్ అని అనేటోడు ఈరోజు ఇంతమందికి రోజుకు 1-2 కార్లు సేల్ అవుతున్నాయి. మిడిల్ క్లాస్లో ఇప్పిస్తున్నాం. మిడిల్ క్లాస్లో ఇప్పించడమే సైప్ కాస్ట్ కూడా లక్ష్యం. ఓకేనా? ఇంకా అన్న కూడా తినలే, టైం వచ్చేసి 5:30 అవుతుంది, తినబుద్ధి కావట్లేదు, అయినా కూడా తిందాం, కొంచెం తిందాం. ఓకేనా? ఏదేమైనా గుడ్ ఈవినింగ్, ఉంటా. రైట్ బై స్టాప్ లాగ్ ఎడనా.